నమస్కారం. సులేఖ ఆస్ట్రో ప్రేక్షకులందరికీ స్వాగతం. పదండి, ఇవాళ మనం మేషరాశి వాళ్ళకి ఆగస్ట్ 2024 ఎలా ఉంది, మేషరాశి వాళ్ళు ఈ ఆగస్ట్ 2024లో ఏ ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి, మేషరాశి వాళ్ళు ఈ ఆగస్ట్ 2024లో ఏ విషయంలో లాభాన్ని ఎదురు చూడవచ్చు, మరియు ఈ ఆగస్ట్ నెల 2024లో మేషరాశి వాళ్ళు అంటే అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం మరియు కృతికా నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వాళ్ళకి సాధ్యమైనంత వరకు లాభాన్ని మరియు అదృష్టాన్ని ఇచ్చే దైవం గురించి తెలుసుకుందాం. మొదట్లో గ్రహ సంచారం. మేషరాశి వాళ్ళకి గ్రహ సంచారం అని చూస్తే మీ రాశి అధిపతి కుజుడు 2వ స్థానంలో బృహస్పతితో కలిసి ఉన్నాడు. 3వ స్థానంలో ఈ ఆగస్ట్ నెల ప్రారంభంలో చంద్రుడి సంచారం ఉంది. 4వ స్థానంలో అంటే మీ రాశి నుంచి 4వ స్థానం అనేది కర్కాటకం, సూర్యుడి సంచారం అక్కడ జరుగుతుంది. ఆగస్ట్ 17 వరకు సూర్యుడి సంచారం అక్కడ ఉంటుంది. మరియు ఆగస్ట్ 17 తర్వాత సూర్యుడు స్వక్షేత్ర బలం పొంది సింహంలో ప్రవేశం చేస్తున్నాడు. సింహంలో ఈ ఆగస్ట్ నెల 2024లో ఆల్రెడీ బుధుడు మరియు శుక్రుడి సంచారం ఉంది. కన్యాలో కేతువు, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహు. ఇదండి గ్రహ సంచారం. ఇప్పుడు ఈ ఆగస్ట్ నెల 2024లో కుజగ్రహం ఆగస్ట్ 28 వరకు 2వ స్థానంలో సంచారం. అందువల్ల ఏమవుతుంది అంటే మీ ఫోకస్, కాన్సన్ట్రేషన్ అన్నీ మీ కుటుంబం వైపు ఉంటుంది. ధనప్రాప్తి ఎలా చేయగలుగుతాం, ధనప్రాప్తి ఎలా ఎదురు చూడవచ్చు, ఏ ఏ విషయాల్లో మనం ధన సంపాదన చేయవచ్చు అని మీకు ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ మొత్తం కుటుంబం, ధనం ఇలాగే ఉంటుంది. మీ కుటుంబం నుంచి మీకు మంచి సపోర్ట్, ఆర్గనైజ్డ్ సపోర్ట్, ఫేవర్స్ ఇవన్నీ దొరుకుతుంది. కుటుంబ సభ్యులతో మంచి ఆరోగ్యమైన చర్చలు జరుగుతుంది. మీ కుటుంబం మీకు బలం. అలా ఈ ఆగస్ట్ నెల 2024 మొత్తం అలా గడుపుతుంది. ఈ ఆగస్ట్ నెలలో కుటుంబంలో ఒక మంచి శుభవార్త మీరు వింటారు. ఈ నెలలో మీకు వాక్ ఫలితం ఉంటుంది. అంటే మేషరాశిలో ఉన్న జ్యోతిషులు వాళ్ళందరికీ వాక్ ఫలితం అనేది చాలా బాగుంటుంది. 2వ స్థానంలో ఆల్రెడీ బృహస్పతి సంచారం కూడా ఉంది కాబట్టి ఇంకా బలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆగస్ట్ నెలలో పిల్లల విషయానికి వస్తే పిల్లల కాన్సన్ట్రేషన్ మాత్రం 100% ఫోకస్డ్గా ఉండడానికి కాస్త ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి డైవర్షన్స్ ఎక్కువగా ఉంటుంది. ద్వాదశంలో రాహు ఉండడం వల్ల ఏదో ఒక రకంగా ఖర్చులు, మీ ఇంట్లో మేషరాశిలో పిల్లలుంటే వాళ్ళ వల్ల ఏదైనా ఒక అనవసరంగా ఖర్చులు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చదువుల్లో వాళ్ళకి మోటివేషన్ చాలా ఎక్కువగా కావాల్సిన ఒక నెల అంటే అది ఆగస్ట్ 2024. 16 లేకపోతే 17 తర్వాత సూర్యుడి సంచారం సింహంలో ఉండడం వల్ల మీకు భాగ్యం అనేది ఉంటుంది. కానీ ఫస్ట్ హాఫ్ అని చూస్తే కాస్త ఇబ్బంది ఏదో ఒక రకంగా మీకు రావచ్చు. అది కూడా కుటుంబంలో కాదు, బయట వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది రావడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీరు కాస్త జాగ్రత్త పడాలి. మీ ఆరోగ్యంలో కూడా మీరు కాస్త జాగ్రత్త పడాలి. ఎందుకంటే 6వ స్థానంలో కేతు సంచారం అంత ఫేవరబుల్గా లేదు. కాబట్టి అంటే రాహు కేతు ఎవరైనా 6వ స్థానంలో ఉంటే ఏదో ఒక రకంగా ఆరోగ్య సమస్యలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీకు స్వయం జాతకంలో ప్రస్తుతం ఏ దశాభుక్తి జరుగుతుంది, ఆ దశాభుక్తి మీకు ఫేవరబుల్గా ఉంటుందా లేదా, ఆ భుక్తి అంతర్దశ జరిగే సమయంలో ఆ భుక్తినాథుడు ఎక్కడున్నాడు, ఎలాంటి ఫలితాలు వాడిస్తాడు అనే విషయం గురించి మీకు కూడా మీరు మన సులేఖ అస్ట్రాలజర్స్ దగ్గర ఒక డీప్ కన్సల్టేషన్ లేకపోతే ఒక రిపోర్ట్, పర్సనలైజ్డ్ అండ్ కస్టమైజ్డ్ రిపోర్ట్ తీసుకోవచ్చు. అది మీకు చాలా ఒక
మంచి నాలెడ్జబుల్ ఒక విషయం లాగా ఉంటుంది. ఎంతో మంది ఇలా ఆర్డర్స్ చేసుకుని మాకు ఎంతో విషయాలు తెలుసుకున్నామండి అని చెప్పారు. సో మీరు కూడా ఒకసారి మా కన్సల్టేషన్స్ తీసుకోండి. మా దగ్గర ఉన్న అస్ట్రాలజర్స్ అన్ని ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు. అంటే ప్రాక్టికల్ లైఫ్లో ఎలాంటి సమస్యని ఎప్పుడు ఫేస్ చేయాలి, ఎలా ఫేస్ చేయాలి, ఎంతవరకు ఆ సమస్యలు ఉంటుంది, ఆ సమస్యకి పరిష్కారం ఏమిటి. కొంతమంది జనులు ఏం చేస్తారంటే 2-3 దగ్గరికి వెళ్ళి ఆ 2-3 ఒక్కొక్క రకంగా చెప్తున్నారని ఆ అస్ట్రాలజీ అంటే జ్యోతిషాన్నే వాళ్ళు ఫేక్ అని చెప్తారు. అలా కాదు. మరి జ్యోతిషం అనేది అది ఎప్పుడూ మన మంచి కోసమే ఉంటుంది. అది చెప్పే వాళ్ళ గురించి ఉంటుంది. కొంతమందికి అంతే తెలుసు, వాళ్ళంతే చెప్తారు. కొంతమంది డీప్గా స్టడీ చేస్తారు. మా దగ్గర R&D డిపార్ట్మెంట్ ఉంది. సో వాళ్ళు మీ రిపోర్ట్స్, ఎలాంటి రిపోర్ట్స్ మీరు ఆర్డర్ చేస్తున్నారు, ఎలాంటి కన్సల్టేషన్స్ మీరు ఆర్డర్ చేస్తున్నారు, అది ఒక అస్ట్రాలజర్స్ తీసుకున్నారు అంటే ఆ రిపోర్ట్ ఎలా ప్రిపేర్ చేశారు అని ఒకసారి R&D డిపార్ట్మెంట్లో కంప్లీట్గా చెక్ చేసిన తర్వాత మన ప్యానల్స్ ఆఫ్ సీనియర్ అస్ట్రాలజర్స్ మీకు అది పంపిస్తారు. కానీ ఏమాత్రం మీ పర్సనలైజ్డ్ ఇన్ఫర్మేషన్ కానీ పర్సనలైజ్డ్ డేటా కానీ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైవసీ అండ్ కన్సర్న్ మా దగ్గరే ఉంటుంది. వన్స్ మీ దగ్గరికి వచ్చేసింది అంటే మా నెట్వర్క్స్ లేకపోతే మా డేటాబేస్ నుంచి వేరే ఎవరికి షేర్ అవ్వదు. అంటే వన్స్ మీకు ఆ రిపోర్టు లేకపోతే కన్సల్టేషన్ ఇచ్చేశారు అనుకోండి, ఆ డేటా మా దగ్గర ఉండదు. సో భయపడకండి. మీకు మనసులో ఏదైనా డౌట్స్, సమస్య ఏదైనా ఉంటే, దానికి పరిష్కారం కావాలి అని మీరు అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. ఇప్పుడు మహిళల విషయానికి వస్తే ఆగస్ట్ నెల 2024లో మేషరాశిలో పుట్టిన మహిళలకి ఏదో ఒక రకంగా మంచిది జరుగుతుంది. అవును, మీరు కష్టపడుతూనే ఉంటారు, ఫలితాలు లేదు అని అనుకుంటారు. కానీ ఈ ఆగస్ట్ నెలలో మీకు ఒక మంచి టర్నింగ్ పాయింట్ వస్తుంది. అందువల్ల మీకు ఏమవుతుంది అంటే ఒక ప్రాబ్లమ్స్కి పరిష్కారం అనేది మీకు దొరుకుతుంది. దొరికిన తర్వాత మీకు ఏమవుతుంది అంటే ఒక మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అయిన తర్వాత ఏ సమస్యలైనా ఎలాగైనా ఎదుర్కోవాలి అని ఒక మంచి మైండ్ సెట్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనం లైఫ్లో ఏదైనా సాధించాలి అంటే ఎస్పెషల్లీ మహిళలకి వచ్చే ఛాలెంజెస్ని మనం ఎదుర్కోవాలి. మనం అలా ఎదుర్కొంటే మనకి ఒక మంచి నాలెడ్జ్ గెయిన్ అవుతుంది, ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మరియు గెలుపు కూడా దాంట్లో ఉంటుంది. ఎందుకంటే మహిళలు అంటే శక్తి స్వరూపం. ఆ శక్తి స్వరూపానికి బై డిఫాల్ట్ లోపల ఒక మంచి శక్తి ఉంది. ఆ శక్తి కొంతమందికి తెలుసు, చాలామందికి అది తెలియదు. మన వల్ల అవుతుందా అని ఆ విషయం మాత్రమే మీ మనసులో ఉంటుంది. అందువల్ల మేషరాశిలో పుట్టిన మహిళలు ఈ ఆగస్ట్ నెల 2024లో బాగా ప్లాన్ చేసుకోండి. ఎలా మనం ఈ ఛాలెంజెస్ని ఎదుర్కోవాలి, ఎలా సక్సెస్ఫుల్గా గెలవాలి అని ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు వ్యాపార విషయానికి వస్తే మేషరాశిలో ఉన్నవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, బిజినెస్ మ్యాగ్నెట్స్, మీ అందరికీ ఈ ఆగస్ట్ నెల 2024 బాగుంది. కానీ పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే మాత్రం కాస్త కేర్ఫుల్గా డీల్ చేయండి. బాగుంది, పెద్ద ప్రాబ్లమ్స్ ఏం రావు. చాలా పెద్ద మనుషులతో కాంటాక్ట్స్, పొలిటీషియన్స్, ఇండస్ట్రియలిస్ట్తో కాంటాక్ట్స్, ఇవన్నీ మీకు ఈ ఆగస్ట్ నెల 2024 మీకు వస్తుంది. సో ఇది ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని మీరు ఆలోచించండి. ఇప్పుడు ఫారిన్కి వెళ్ళి చదవాలి, లేకపోతే ఫారిన్కి వెళ్ళి పని చేసుకోవాలి, ఏదైనా ఒక మంచి ఉద్యోగం చేసుకోవాలి అని ఉన్న ఆస్పిరెంట్స్ మీకు బాగా కృషి చేయండి.
మంచి ఆఫర్స్ అండ్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. స్పెసిఫిక్గా ఈ సెకండ్ హాఫ్ ఆగస్ట్ నెల 2024లో ద్వితీయ భాగం అనేది చాలా బాగుంది, చాలా ఫేవరబుల్గా ఉంది. పట్టుదలతో, కాన్సన్ట్రేషన్తో మీరు హార్డ్ వర్క్ చేయండి, సఫలం మీకు. ఇప్పుడు ఉద్యోగంలో అంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఉద్యోగం చేసే వాళ్ళకి, మరియు ప్రైవేటు లేకపోతే గవర్నమెంట్ సెక్టార్, ఏ సెక్టార్లోనైనా సరే మీకు ఈ ఆగస్ట్ నెల 2024 బాగుంటుంది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ట్రావెల్ చేసే సమయంలో చాలా జాగ్రత్త తీసుకోండి. ఏదో ఒక రకంగా వాల్యుబుల్స్ మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది ఈ ఆగస్ట్ నెల 2024లో. హెల్త్ విషయానికి వస్తే మేషరాశి వాళ్ళు హెల్త్ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. మేజర్ ప్రాబ్లమ్స్ ఏం లేదు, కానీ ఏదో ఒక రకంగా ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. కొంతమందికి ఇంజురీ అంటే బోన్ రిలేటెడ్ ఇంజురీ, ఎముకలు అంటే ఫ్రాక్చర్ అవ్వడం, లేకపోతే మైనర్ ఫ్రాక్చర్స్, ఇలాంటి విషయం జరగడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే శని దృష్టి సూర్యుడిపై, సూర్యుడి దృష్టి శనిపై ఉండడం వల్ల, అంటే ఆగస్టు 17 తర్వాత ఈ కాలంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి. ట్రావెల్ చేసే సమయంలో మరియు ఆఫీస్లో ఉన్న సమయంలో, ఆఫీస్ రిలేటెడ్గా ట్రావెల్ చేసే సమయంలో ఈ టైం ఫ్రేమ్స్లో కాస్త కేర్ఫుల్గా ఉండండి. సో ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ నెల 2024లో అదృష్టాన్ని ఇచ్చే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మరియు శ్రీ దుర్గాదేవి. నమస్కారం.